హలో, మీ పాడేరు డైమండ్ రాజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రాత్రిపూట ఈరోజు ఒక చాలా ఇంట్రెస్ట్ వీడియో చేయబోతున్నాను. నైట్ టైంలో 1 గంట టైంలో ఈరోజు ఈ ఇంట్రెస్ట్ వీడియో చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే చాలామంది చేతబడులు వల్ల ఈ ప్లేస్లో చేతబడి చేశారు, అక్కడికి వెళ్ళకూడదు, దెయ్యాలు ఉన్నాయి కాబట్టి చేతబడి చేయటం వల్ల అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని చాలా సందర్భాల్లో కూడా మనకి చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాం. కాబట్టి అది పెద్ద మర్రి చెట్టు, రాత్రిపూట 12 దాటితే ఆ ప్లేస్ వెళ్ళకూడదు, అది దెయ్యాలు ఉన్న ప్లేసు. కాబట్టి అక్కడ చాలా దెయ్యాలు ఉన్నాయి. తాతల కాడి నుండి నేను వింటూనే ఉన్నానని చాలామంది కూడా అక్కడ చేతబడి చేశారు, ఎవరిని చంపేశారు, లేదంటే అక్కడ హత్య చేయబడింది. ఈ నైట్ టైంలో ఆ దారికి వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు, అసలు 12 గంటలు దాటితే అలాంటి ప్లేస్కి వెళ్ళకూడదని మనం ఎప్పటి నుండో వింటున్నాం. ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఇంత అర్ధరాత్రి నైట్ టైంలో ఈ వీడియో చేయబోతున్నాడు. నేను ఒక బంగ్లా దగ్గరికి వెళ్తున్నాను. అది పాడైన బంగ్లా, అది అర్ధరాత్రి టైంలో. చాలామంది అలాంటి బంగ్లా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే, ఇది మనుషులు ఎవరు తిరగరు, ఎమోషనల్గా ఉన్న ప్లేసు, ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేస్ వెళ్ళకూడదు అని చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఈరోజు అసలు చేతబడులు ఏంటి, ఈ దెయ్యాలు నైట్ టైంలో తిరగటం ఏంటి, అసలు ఆ ప్లేసులో దెయ్యాలు ఉండటం ఏంటి, అర్ధరాత్రి ఆ ప్లేస్లో అలాంటి ప్లేస్లో అలాంటి పాత బంగ్లాల కాడ ఎన్నో మూవీలు, ఎన్నో సినిమాలు మనం చూస్తుంటాం. కాబట్టి ఈరోజు అసలు ఎంతవరకు నిజం, దాన్ని ఈరోజు పూర్తిగా ఈ వీడియో మీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా చాలా ఇంట్రెస్ట్ మెసేజ్ మీరు నేర్చుకుంటారు. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజ్ అర్ధరాత్రి నైట్ టైంలో దెయ్యాలు ఉన్నాయా? అర్ధరాత్రి నైట్ టైంలో మర్రి చెట్టు కింద అన్న ఒక మంచి ఇంట్రెస్ట్ వీడియో మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో తెలియపరచండి. ఇలాంటివి కొన్ని శబ్దాలు మనం చేసి భయపడతాం తప్ప ఎలాంటివి దెయ్యాలు ఉండవనే విషయాన్ని వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తున్నా. నైట్ టైంలో ఇలాంటి ప్లేస్కి వెళ్ళకూడదు, ఇవి దెయ్యాలు తిరిగే ప్లేస్ అంటున్నారు. మరి ఇలాంటి ప్లేస్ మీకు చూపించబోతున్నాను. నిజంగా నైట్ టైంలో ఇంత అర్ధరాత్రి 12 గంటల టైంలో ఇలాంటి ప్లేస్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి మనుషులు ఎవరు కూడా తిరగని ప్లేసు, చేతబడులు చేసే ఉంటారు, దెయ్యాలు ఉంటాయి అన్న ప్లేసు. కాబట్టి ఈరోజు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో. ఇది ఒక ఎమోషనల్, అంటే ఒక పాత బంగ్లా. కాబట్టి ఇలాంటి ప్లేస్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇలాంటి ప్లేస్లో మరి ఈరోజు నిజంగా నైట్ టైంలో ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా ఇది చాలా, మరి ఏ మనిషి కూడా లేదు నైట్ టైంలో ఇలాంటి ప్లేస్కి అస్సలు రాకూడదు. ఎందుకంటే ఈ ప్లేస్లో దెయ్యం కూర్చుంది, ఇక్కడ ఆల్రెడీ చేతబడులు చేస్తుంటారు, దెయ్యాలు ఉంటాయి అని చెప్పేవారు. అలాంటి ప్లేస్ నేను ఈరోజు 12 గంటలకు వచ్చాను. ఆల్రెడీ నేను ఇలాంటి ప్లేస్ మీకు చూపిస్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. నిజంగా నైట్ టైంలో ఇలాంటి ప్లేస్కి రావాలన్నా చాలామంది మనల్ని భయపెట్టుకుంటారు, ఇదంతా కూడా చాలా డేంజర్ ప్లేస్ అని. కానీ నేను నైట్ టైంలో మీకు చాలా ఇంట్రెస్ట్ వీడియో చూపిస్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మీరు చూడండి. నచ్చింది షేర్ చేయండి, కామెంట్ రూపంలో ప్రతి విషయం తెలియపరచండి. ఎందుకంటే నైట్ టైంలో ఇలా చాలా ఏంటిది చూసారా, ఒక విధంగా చాలా చాలా టెన్షన్ పడే ప్రాంతం ఇది. కాబట్టి నైట్ టైంలో ఇలాంటి ఏరియాలో అసలు తిరగకూడదు, దెయ్యాలు జరుగుతున్నాయి అనుకుంటారు. నేను ఈరోజు ఇలాంటి ఏరియాలో నిజంగా మీ మధ్యకు ఒక ఇంట్రెస్ట్ వీడియో నేను చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనుషులకు సంబంధించిన కూడా. కాబట్టి ఇదంతా కూడా డేంజర్ ప్లేస్. ఇలాంటి ప్లేస్లో ఈరోజు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నైట్ టైంలో ఇలాంటి ప్లేస్లో మరి పాత బంగ్లాలు ఇదంతా కూడా మరి దెయ్యాలు తిరగటానికి
దెయ్యాలు ఉండే ప్లేస్ అంటున్నారు. నేను ఈరోజు చూపిస్తున్నాను. నా వాయిస్ కూడా చాలా తేడాగా ఉంటుంది చూసారా. ఇదంతా కూడా నిజంగా లోపలికి వెళ్ళాలంటే చాలా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా దెయ్యాలు కూర్చుంటాయి, దెయ్యాలు ఉంటాయి, మనుషులు తిరిగే ప్లేస్ కాదు. 1 గంట ట్రైన్లో ఇలాంటి ప్లేస్కి రాకూడదు అంటుంటారు. మరి ఈరోజు అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీగా ఇక్కడ ప్రతిదీ కూడా నేను చూపించబోతున్నాను. కాబట్టి ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే నైట్ టైంలో మీకు చూపించేది ప్లేస్. కాబట్టి ఈ ప్లేస్లో దెయ్యం ఉంది, ఆ ప్లేస్లో దెయ్యం ఉంది. కాబట్టి ఎమోషనల్ ఇలాంటి టైంలో నైట్ టైంలో ఇలాంటి వీడియో చేయటం అనేది చాలా చాలా కష్టం. కానీ చాలా మందిని అడిగారు, నైట్ 12 దాటితే కొన్ని పాత భవనాల కాడ మనుషులు తిరగని ప్లేస్లో దెయ్యాలు ఉంటాయి ఆ ప్లేస్లో అని చెప్పారు. కాబట్టి నేను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ నుండి చివరికి లాస్ట్ వరకు చూడండి. చూసారా, ఇవన్నీ కూడా మరి నైట్ టైంలో నేను చూపించే ప్రాంతాలు. చాలా చాలా టెన్షన్తో ఉంది. ఇది ఆల్రెడీగా ఒక రైతు ఎప్పటి నుండో నివసించే పొలం. చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం జరిగింది. కానీ నేను చూపిస్తున్నాను నైట్ టైంలో ఇలాంటి ప్లేస్లో మరి చెట్టు కింద దెయ్యాలు ఉంటాయి. ఇది నైట్ టైం. ఆ ప్లేస్ 12 గంటలు 1 గంట మనం తిరగకూడదు, అమ్మో అని దెయ్యం వచ్చేస్తాయి అని చాలాసార్లు మనకి భయపెడుతుంటారు, కేకలు పెడుతుంటారు. మరి ఈరోజు నేను ప్రతి అనుభవం ప్రతి చెట్టు పైన కూడా చూపిస్తున్నాను. దెయ్యము మీకున్న మీరు ఈ వీడియో ద్వారా నాకు చూపించగలరు. ఎందుకంటే ఈ అపోహ అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. అసలు ఇలాంటి ప్లేస్లోకి నైట్ టైంలో మరి చాలా డేంజర్ ప్లేస్ అండి, ఇవి దెయ్యాలు తిరిగే ప్లేస్ అండి అంటుంటారు. కాబట్టి 12-1 గంట టైంలో ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే మరి ఈ ప్లేస్కి వచ్చాను, ఈరోజు వీడియో చూస్తున్నాను. మరి ఇలాంటి ప్లేస్లో కూడా ఈరోజు నేను మీకు చూపించబోతాను. ఇదంతా కూడా మరి నిర్మలమైన ప్లేసు. నైట్ టైంలో మరి ఒంటరిగా ఈ ప్లేస్లో రాకూడదు. ఇలాంటి ప్లేసులు ఈరోజు అసలు దెయ్యాలు ఉన్నాయా? మరి ఇలాంటి ప్లేసులో మరి చెట్టు కింద దెయ్యం ఉంది, చెట్టు కింద దెయ్యం కూర్చుంది. కాబట్టి ఆ ప్లేస్ మనం వెళ్ళకూడదు అంటుంటారు. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చాలా చాలా ఇంట్రెస్ట్ చూపించబోతున్నాను. నేను అదే చెట్టు కింద మీకు ఆటోమేటిక్గా ప్రతి అనువును కింద బాగా మీకు చూపిస్తాను, మీరు రండి. కాబట్టి ప్రతి అనుభాగిన కాబట్టి అక్కడ చేతబడి చేశారు, ఇంకేంటి దెయ్యం అక్కడికి వచ్చింది, అక్కడికి వెళ్ళకూడదు అని మనం భయపడుతుంటారు. ఈ వీడియో ద్వారా ఒకటే మీకు క్లారిటీగా నేను ఇవ్వబోతున్నాను. అసలు రియల్ ప్లేస్లకు వచ్చి నేను మీకు చూపించబోతున్నాను. అసలు చెట్టు కింద దెయ్యాలు ఉంటాయేంటి, ఇది ఎంతవరకు వాస్తవము అనేది మీకు చాలా క్లియర్ ఇవ్వబోతున్నా. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో. కాబట్టి నేను ఇక్కడ వచ్చిన ప్లేస్లో మరి ఏదో ఒక దెయ్యం ఏది మరి కనబడుతున్నది, ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి వీడియో ద్వారా చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది. 12 గంటల టైంలో మరి పాడేరు డైమండ్ రాజ్ ఒక మంచి వీడియో చూపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అపనమ్మకాలు పూర్తిగా మీ మైండ్ తీసేయండి. అర్ధరాత్రి 1 గంట టైంలో ఒకటి మీకు పాడైన బంగ్లా చూపించాను. రెండవది ఒక మర్రి చెట్టు కింద దెయ్యం కూర్చుంటుంది, చెట్టు పైన దెయ్యం ఉంటుంది, చెట్టు మీద దెయ్యం తిరుగుతుంది. ఇప్పుడు ఈరోజు దెయ్యానికి సంబంధించిన క్లారిటీ వీడియో మీకు ఇవ్వబోతున్నాను. కింద కూడా చాలా చాలా జాగ్రత్త చూడండి. ఇదంతా కూడా ఒక ఎమోషనల్ ఫేస్. అంటే నైట్ టైంలో ఒక పాత బంగ్లా, ఈ ప్లేస్లో దెయ్యం కూర్చుంది, ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుంది, ఇక్కడ ఎవరో ఏదో చూశారు, అడుగు ఆ గదిలో ఏదో ఉంది, ఆ లోపల ఏదో ఉంది, వెళ్ళొద్దు. చూసారా, ఇలాంటి నైట్ టైంలో ఒక ఇంట్రెస్ట్ వీడియో చూపిస్తున్నాను. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియో. ఫస్ట్ నుంచి చివరి వచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. కాబట్టి ఈరోజు పాడేరు డైమండ్ రాజ్ చాలా చాలా ఇంట్రెస్ట్ వీడియో అనేది మీకు చూపిస్తున్నాడు. కొన్నిసార్లు చూస్తాం, అదుగు తెల్ల కలర్ చూస్తారా, అదుగు దెయ్యం. అది ఎంతవరకు దెయ్యమా కాదా, నైట్ టైంలో ఏంటి అనేది మనం బాగా ఆలోచించాలి. కాబట్టి నిజంగా వాళ్ళందరికీ దెయ్యమని మనం పారిపోయాం. ఈరోజు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చాలా దగ్గర చూపిస్తున్నాను.
చాలా దగ్గర చూపిస్తున్నాను, మీరు అట్లా చూడండి, అట్లా చూడండి. అదిగో. కాబట్టి అక్కడ ఏదన్నా ఒక నైట్ టైంలో చూపిస్తుంటే అది దెయ్యం 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 దెయ్యం. కాబట్టి ఇలాంటివి చాలా ఈరోజు సినిమా రంగంలో కూడా చూపిస్తాం వల్ల నిజంగా ఇది నైట్ టైంలో చాలా చాలా డేంజరస్ ప్లేస్. ఎమోషనల్గా ఇలాంటి ప్లేస్లో ఎవరు కూడా రాలేరు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి ఈరోజు మీరు చూడండి, మరి ఇక్కడ ఈ ప్లేస్లో మరి నైట్ టైంలో పైకి వెళ్తున్నాను. నిజంగా మరి 12-1 గంట టైంలో మీకోసం పాడే టైంలో ఒక ఇంట్రెస్ట్ వీడియో మీకు చూపిస్తున్నాను. మరి ఈరోజు ఇలాంటి ప్లేస్లో అసలు తిరగొద్దు, దెయ్యం ఉంది, దెయ్యం కూర్చోండి. కాబట్టి ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో మీరు చూస్తున్నారు. మరి ఈరోజు నిజంగా ఇలాంటి ప్లేస్లోకి వచ్చి చిన్న విషయం కాదు. కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్నాను ఆల్రెడీగా ఎలాంటి ప్లేస్ అనేది. కాబట్టి నైట్ టైంలో వాస్తవానికి మనం చూస్తున్నాం, ఇది వాస్తవానికి ఇలాంటి ప్లేస్లో ఆల్రెడీగా ఎవరైనా డ్రింకింగ్ చేయాలన్నా నైట్ టైంలో మరి 4-3 కలిసి వచ్చి ఇలాంటి ప్లేస్లో ఆల్రెడీ వారు డ్రింకింగ్ చేస్తారు. కానీ 1 గంట అయ్యేటప్పటికి ఒకటి తీసుకొస్తున్నారు. ఏం తీసుకొస్తున్నారంటే, ఇంకేంటి ఈ ప్లేస్లో దెయ్యం తిరుగుతుంది, ఆ ప్లేస్లో దెయ్యం కూర్చుంది, అక్కడ తెల్లగా దెయ్యం కనపడింది, అదుగుదుగుదో దెయ్యం, అదుగు 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 అని ఎప్పుడైతే చెప్పగానే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు దీన్ని ఆటోమేటిక్గా అందరికీ కన్ఫర్మ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పాడేరు డైమండ్ రాజ్ చాలా ఇంట్రెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు. చాలా ఎమోషనల్గా వీడియో ఉంది, ఈరోజు నేను చూపిస్తున్నాను. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఒకటే మన భ్రమను బట్టి మనం ఏం చేస్తున్నామంటే, చాలామందికి ఇది ఆ ప్లేస్లో నేను నైట్ లేను, నాకు ఇలా తెల్ల కనపడింది, అక్కడ దెయ్యం కనపడింది, అక్కడ అదేదో పరిగెట్టింది, ఇదేదో పరిగెట్టింది, మీకు ప్రతి అనుభవం చూపిస్తున్నాను. కాబట్టి ఈరోజు మరి ఈ వీడియో ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంచుమించు అర్ధరాత్రి 1 గంట 12 గంటల టైంలో మీ పాడేరు డైమండ్ రాజ్ ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వారు చాలా మందికి అర్థమైంది. మరి నైట్ టైంలో మరి మర్రి చెట్టు దగ్గరికి నేను కూడా వచ్చాను. ఆల్రెడీగా ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేనే ఈ ప్లేస్కి వచ్చి ఆల్రెడీ కూర్చున్నాను నైట్ టైంలో కూర్చున్నాను. ఆల్రెడీ చూస్తున్నారు మీరు. ఇప్పుడు నేను అంటాను, దెయ్యమా 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 దెయ్యం రాదు. కాబట్టి ఈరోజు ఇలాంటి మైండ్ సెట్ తీసేయండి. కాబట్టి మనం ఎవరికైనా ధైర్యం చెప్పాలి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏం భయం లేదు. కాబట్టి ఇలాంటి చెప్పాలి. కానీ అక్కడ చెట్టు దగ్గర దెయ్యం ఉంది, ఈ నైట్ ఈ ప్లేస్లో దెయ్యం ఉంది, ఆ రూమ్లో దెయ్యం ఉంది, అదే పాత బంగ్లాలో దెయ్యం ఉంది. కాబట్టి కామెంట్ రూపంలో మీకు తెలియపరచండి. నేనైతే వాస్తవానికి ఒక దెయ్యాన్ని చూడాలి, ఒక దెయ్యాన్ని పరిచయం చేయాలి. అసలు ఈ మర్రి చెట్టు దగ్గర ఇన్ని దెయ్యాలు ఉన్నాయి, ఎంతకాలం ఉంది, అవి చిన్న దెయ్యాలా పెద్ద దెయ్యాలు, అసలు ఏ ఊరు దెయ్యాలు, ఎప్పుడు నుండి వచ్చిన దెయ్యాలు. కాబట్టి ఈరోజు ఒక దెయ్యం కోసం, మర్రి చెట్టు దగ్గర ఉందన్న దెయ్యం కోసం ఈరోజు మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియో చూపించడానికి వచ్చాను. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్నాను ఇలాంటి ప్లేసుల్లో నైట్ టైం అర్ధరాత్రి 12 అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉంటారు, అక్కడ దెయ్యం ఉంది, దెయ్యం తిరుగుతుంది, 12 గంటలకు వెళ్ళకూడదు. మరి ఈరోజు పాడేరు డైమండ్ రాజ్ ఒక ఇంట్రెస్ట్ వీడియో మీకు చూపించాడు. మీ పొలంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు ఈ మైండ్ సెట్లో ఎవరని చెప్పితే ఇలాంటి క్లారిటీ వీడియో ద్వారా మీరు పూర్తిగా వారికి అవగాహన ఇవ్వండి. కాబట్టి ఈరోజు నేను పైన నుండి కిందకి దిగి వస్తున్నాను. కాబట్టి మీరు ఒకటే నేను క్లారిటీ ఇస్తున్నాను, ఎక్కడన్నా మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉంది, దెయ్యం తిరుగుతుంది అని మీకు అలాంటి ఆలోచన ఉంటే ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ రావాలి మీకు. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు మీ కామెంట్ రూపంలో నచ్చితే ప్రతి విషయం షేర్ చేయండి. మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు చాలా ఇంట్రెస్ట్ వీడియో. ఈరోజు మర్రి చెట్టు కింద దెయ్యం కూర్చుంది, లేకపోతే ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, ఏదో తిరుగుతుంది అని చాలా సందర్భంలో మనతో చెప్తుంటారు. అలాంటి ప్రాంతం వచ్చాను, వీడియో చేశాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ దెయ్యం కనపడలేదు, ఎలాంటి శబ్దం వినపడలేదు, ఎలాంటి మరి భయం అనేది నాకు కలగకుండా ఈరోజు ఉందంటే ఒకటే పాడేరు డైమండ్ రాజ్ ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చేది క్లారిటీ ఏంటంటే, మన పిరిగితనమే మనకి దెయ్యం, మన భయాన్ని బట్టే ఇక్కడ దెయ్యం అనే అపోహ అనేది మనకు బాగా వస్తుంది. కాబట్టి ఇలాంటి చెట్ల దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా దెయ్యాలు ఉన్నాయి, ఇవున్నాయి, ఎవరున్నాయి, చేతబడులు చేశారనేది పూర్తిగా అలాంటి మైండ్ సెట్ తీసేసి
ప్రజలకి మంచి సంకేతం ఇద్దాం, ధైర్యం ఇద్దాం. మరి ఈ పాడేరు డైమండ్ రాజు ఈరోజు మంచి వీడియో ద్వారా ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఎలాంటివి లేవు, చాలా ధైర్యంగా తిరగచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఇలాంటి చెట్లు వాతావరణం పీల్చుకోవటం, ఇలాంటి ప్రాంతంలో తిరగటం మనకి మంచి ఆరోగ్యం ఇస్తే తప్ప దెయ్యాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయి అని నైట్ టైంలో ఎలాంటి మైండ్ సెట్ కూడా మీకు ఉండకూడదని మీ పాడేరు డైమండ్ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ రూపంలో తెలియపరచండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ పాడేరు డైమండ్ రాజ్. థ్యాంక్ యూ.